అదే మాదిరిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది, ఇక్కడ ఉన్న మంత్రి గారిని కూడా నేను కోరేది, ఈ రకమైన సంస్కృతి మనకు మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడొచ్చు. మీరు గతంలో మంత్రిగా ఉన్నారు, తర్వాత మాజీ మంత్రి అయ్యారు, ఈరోజు మళ్ళీ మంత్రి అయ్యారు. ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన దాడులు, అదేదో ఆంబోతులు కొట్లాడుకుంటే మధ్యలో లేగదూడలు చనిపోయినట్టు కార్యకర్తల్ని ఇందులో సమిధలుగా చేసే ఏదైతే ఈ సంస్కృతి ఉందో ఇది మంచిది కాదు. నేను ఇక్కడ ఉండే మంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి కూడా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇది మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇది ఇదివరకు ఎన్నడూ లేదు. మేము కూడా గతంలో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. మరి 10 ఏళ్లలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కానీ, కాంగ్రెస్ నాయకుడి మీద కానీ ఇట్లాంటి భౌతిక దాడులకు ఎన్నడూ కూడా మేము తెగబడలేదు, ఎన్నడూ కూడా ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించలేదు. ఆనాడు కూడా మేము ఇట్లాగే అనుకుంటే, మీరు అనుకున్నట్టే మేము కూడా అనుకుంటే, ఈ ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచాలనుకుంటే ఈ రకమైన పరిస్థితి ఉండేది కాదు. కానీ నేను విజ్ఞప్తి చేసేది పోలీస్ యంత్రాంగానికి కూడా, ప్రభుత్వంలో ఎవరున్నా కుటుంబానికి న్యాయం జరగాలి. వాళ్ళ గ్రామ కూడలు అంటే మెయిన్ రోడ్ పైన క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ వదిలేసి వాపసు వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఈ బావమర్ది ఎవరైతే చంపిండో నరేష్ ఒక బాధితులు కలిసి అతన్ని హత్య గావించాడు. వాళ్ళ ముగ్గురు రిమాండ్ చేశారు జరిగింది. ఇది దీనికి సంబంధించిన పూర్వపరాలు, ఇది వాస్తవం. అసలు ఆల్రెడీ రిమాండ్ చేశారు. ఎవరు వీళ్ళంతా ఉన్నది? మేము తీసుకురాలి కొత్త అధికారులని. మీరు అధికారం ఉన్నటువంటి ఎస్ఐలు వాళ్ళే, సిఐలు వాళ్ళే, డిఎస్పీలు వాళ్ళే, ఎస్పీలు వాళ్ళే, ఆ రోజు వాళ్ళు ఈ రోజు వాళ్ళే ఉన్నారు. అంటే ఇటువంటి నిందారోపణలు చేసి హత్యను రాజకీయ వాడుకోవడం అనేది కేటీఆర్ స్థాయికి తగింది కాదు. భూమి తగాదాలు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని చంపిన విషయాన్ని కేటీఆర్ గారు అక్కడ పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో చంపినట్టుగా చిత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఈ కేసుకు సంబంధించిన A1 నుంచి A3 దాకా ఈ కేసు స్టోరీ మొత్తం ఇప్పుడే మీ అందరికి పంపిస్తాను. మొత్తం పోలీస్ వ్యవస్థ నుంచి అన్ని తీసుకొని వచ్చాను. అది మీరు పంపిస్తే అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నారంటే ఇవి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మేము మళ్ళీ గెలుస్తాము, గెలవాలనేటటువంటి ఒక ఆశతో చేయటం ప్రతి పార్టీ ఆశతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.